హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ వారి పరిపాలనలో మన పూర్వీకులు అనేకమైనటువంటి కష్టాలు అనుభవించారు, అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. అన్ని పోరాటాల ఫలితమే భారతదేశ స్వాతంత్ర సాధనతోనే హక్కుల సాధన జరుగుతుందని బలంగా నమ్మి స్వాతంత్రం కోసం పోరాటం చేశారు మన పూర్వీకులు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వాతంత్రం కోసం పోరాడి ఎట్టకేలకు 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అయితే ఈ స్వాతంత్రం సాధించిన తర్వాత మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం లేదు. అయితే ఈ రాజ్యాంగం కోసం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఏం చేసిందంటే, ప్రఖ్యాత న్యాయ కోవిదులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి, దానికి బిఆర్ అంబేద్కర్ ను చైర్మన్ గా చేసి ఒక ముసాయిదా కమిటీని తయారు చేసి రాజ్యాంగ రచన బాధ్యతను వాళ్ళకి అప్పగించారు. అయితే ఈ కమిటీ దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన దేశానికి ఎటువంటి రాజ్యాంగం ఉపయోగపడుతుందో అటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసి ఈ కమిటీకి అప్పచెప్పారు. అటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసి రాజ్యాంగ పరిషత్కి అప్పగించారు. అయితే ఈ రాజ్యాంగం తయారు చేయడంలో దాదాపు 299 మంది, ఒక 70 మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తే మిగతా 229 మందిని వివిధ ప్రాంతాల నుంచి అన్ని కుల మతాలను కలుపుకుంటూ సామాజిక న్యాయపరంగా ఈ 229 మందిని ఎంపిక చేసి మిగిలిన దేశాల తాలూకా రాజ్యాంగాలను అధ్యయనం చేసి మనకి ఎటువంటి రాజ్యాంగం అయితే ఉపయోగపడుతుందో అటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసి కమిటీ ముందు ఉంచారు. ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించారు. కానీ దాని తర్వాత అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత 1950 జనవరి 26న పూర్తిగా మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.